ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. డిసెంబరు 23వ తేదీ ఉదయకాలమున ఇటు రీతిగా డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నటికై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అన్న స్పందన తెలియచేస్తున్న మిమ్మలను, మీ కుటుంబాలను ప్రభు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలారా, మనము ఈ పరిచర్యలో ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 9 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా కుంటాల మండలం. ఈ కుంటాల మండలంలో మొత్తం 16 గ్రామాలు ఉన్నాయి. ఈ 16 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా కుంటాల మండలం కొరకు ప్రార్థించడానికి మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న 16 గ్రామాలపై మీ కృపను చూపించండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. కృపగలిగిన తండ్రి, మీ గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ఈ కుంటాల మండలంపై మీరు కుమ్మరించండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో మీ పరిచర్య చేస్తున్న సువార్థికులు ఉన్నారు. ఈ మండలంలో మీ పరిచర్య చేస్తున్న దాసులు ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 14వ అధ్యాయము 20వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. యేసు ప్రభుల వారు ఈ 14వ అధ్యాయము 16వ మాట నుండి ఒక ఉపమానము చెప్తూ ఉన్నారు. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచినట్లు, విందు కాలమందు అతడు ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకి తన దాసుని పంపినట్లు, అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దానిని చూడవలను, నన్ను క్షమించవలనని నిన్ను వేడుకొనుచున్నాను అని చెప్పాడు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించవలనని వేడుకొనుచున్నాను. మూడవ వాడు ఈ 20వ మాటలో ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనని చెప్తూ ఉన్నాడు. వీరందరూ ఏక మనస్సుతో నెపములు చెప్తూ ఉన్నారు. వీరందరూ కూడా విందుకు పిలువబడిన వారే, కానీ వారు విందుకు రాకుండా ఏం చేస్తున్నారంటే నెపములు చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని
వింటున్న సహోదరి సహోదరులారా, వీరందరూ ఏక మనస్సు కలిగిన వారే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క నెపమును చెప్పి ఆ విందుకు రాకుండా వారు తప్పించుకుంటూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, పరిచర్య చేసేవారిలో ఏక మనస్సు ఉండటం లేదు. దేవుని వాక్యాన్ని విన్నవారిలో ఏక మనస్సు ఉండటం లేదు. దేవుని వాక్యానికి లోబడిన వారిలో కూడా ఏక మనస్సు ఉండటం లేదు. కానీ నెపములు చెప్పేవారు, లేదా దేవుని పనికి వ్యతిరేకంగా జీవించేవారు, లేదా దేవుని సంఘానికి వ్యతిరేకంగా జీవించేవారు, లేదా దేవుని సేవకు వ్యతిరేకంగా జీవించేవారు ఏక మనసుతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఎంత విచారకరమైన సంగతి! వీరందరూ కూడా విందుకు రాకుండా ఉండటానికి ఏక మనస్సు కలిగి వారు నెపములు చెప్తూ ఉన్నారు. ఒక ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఆస్తిని కొన్నాను, దానిని చూడటానికి వెళతాను, నన్ను క్షమించండి. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళుతున్నాను, నన్ను క్షమించండి. మరి ఒక వ్యక్తి అంటున్నాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుకోసం నేను రాలేనని నెపములు చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని పరిచర్య విషయంలో, ఎవరైతే దేవుని పని విషయంలో, ఎవరైతే దేవుని కార్యాల విషయంలో నెపములు చెప్తారో వారు ఒకరోజు ప్రభువుకి లెక్క అప్పగించవలసి ఉంది. నా సేవా జీవితంలో నేను చాలామందిని చూశాను. సువార్తకు రండి, ఒంట్లో బాగోలేదు సార్, పరిచర్యకు రండి, నా ప్రాణము బాగోలేదండి, మేము పెళ్ళికి వెళ్ళాలండి, గృహప్రవేశానికి వెళ్ళాలండి, ఫంక్షన్లకు వెళ్ళాలండి అని నెపములు చెప్పించుకున్నవారు, లేదా నెపములు చెప్పేవారు చాలామందిని నేను చూసి ఉంటాను. కానీ విచారకరమైన వార్త ఏమిటంటే, ఆ నెపములు చెప్పిన వారు ఆ రోజు ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వారి ఆర్థిక పరిస్థితులు మారేయేమో కానీ వారి ఆత్మీయ పరిస్థితులు మారలేదు. కారణం ఏంటో చెప్పమంటారా? వారు నెపములు చెప్పారు. కనుక ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడైనా ప్రభు పనికి, ప్రభు పరిచర్యకు, ప్రభు సేవకు, లేదా దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా మీరు ఏక మనస్సు కలిగిన వారినైతే ప్రభుని క్షమించమని అడిగి, ప్రభువా మీకు వ్యతిరేకంగా కాదయ్యా, మీ పనికి అనుకూలంగా నేను ఏక మనస్సు కలిగి ఉండాలని ప్రభు పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేయండి. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో విందుకు పిలువబడిన వారు ఏక మనస్సుతో నెపములు చెప్తున్న విషయాన్ని మేము ధ్యానించడానికి కృప చూపించారు. ప్రభు మీకు వందనాలు. అయా, నెపములు చెప్పేవారు మా సంఘములో, నెపములు చెప్పేవారు మా కుటుంబాలలో, నెపములు చెప్పేవారు మా ముందు ఎంతోమంది ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని క్షమించండి ప్రభు. గొప్ప దేవుడా, మేము అటువంటి నెపములు చెప్పేవారిగా కాకుండా నీ మాటకు లోబడేవారిగా మమ్మల్ని మలచమని ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీ నామ మహిమార్థమే మీరు దీవించుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.